ఇదో ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. ఆ స్నేహం కూడా ఓ వీక్నెస్ తోనే మొదలైంది. ఆ వీక్నెస్ నే ఇద్దరిని స్నేహితుల్ని చేసింది. రుప్పత్తూరు కురిసలపత్తూరు సమీపంలోని గుండిరెడ్డియూర్ గ్రామంలో ఉంటున్నాడు కాళిదాసు. ఇతని వయసు 32. పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా. ఇక అదే ప్రాంతంలో శరవణన్ అనే 35 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఈ శరవణన్ ఓ లారీ డ్రైవర్. ఇద్దరు ఒకే ప్రాంతం వారు కావటంతో ఇద్దరికి మొదటి నుండి పరిచయం ఉంది. అయితే ఆ పరిచయం స్నేహం దాకా వెళ్ళింది మాత్రం ఓ వీక్నెస్ వల్లే. ఇద్దరు మందుబాబులే. మందంటే ఉన్న ప్రియంతో ఇద్దరు సాయంత్రం కాగానే మద్యం దుకాణంలో సెటిల్ అయ్యేవారు. ఇక అప్పుడే వీరి మధ్య ఉన్న పరిచయం చిగురించి స్నేహంగా మారింది. తరచుగా ఇద్దరు మద్యం షాప్ లోనే కలుస్తూ ఉండటం, పైగా ఇద్దరికి ఉన్న మందు పిచ్చి వీక్నెస్ తో వీరి స్నేహం ఇంకా బలపడింది. అప్పటిదాకా నార్మల్ గా ఉన్న స్నేహితులు కాస్త ప్రాణ స్నేహితులైపోయారు. ఇక ఆ స్నేహం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈ శరవణన్ అప్పుడప్పుడు కాళిదాసు ఇంటికి వెళ్లి పడుకునేదాకా వెళ్ళింది. ఒక్కోసారి శరవణన్ ఖాళీ కోసం అతని ఇంటికి వెళ్లి రాత్రులు అక్కడే పడుకునేవాడు. ఇక అదే శరవణన్ కి కలిసొచ్చింది. ఎప్పుడైతే శరవణన్ ఖాళీ ఇంటికి వెళ్లి నిద్రపోవటం మొదలు పెట్టాడో అప్పుడే అతని కళ్ళు ఖాళీ భార్యపై పడ్డాయి. ఇక అప్పటికే ఖాళీ భార్య కూడా శరవణన్ పై మనసు పడి ఉండటంతో ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. అయితే మొదట్లో వీరి కనెక్షన్ ఖాళీకి తెలియలేదు. పైగా ఫ్రెండ్ తన ఇంట్లో పడుకుంటున్నా అనుమానించలేదు. ఇక అదే ఈ ప్రేమికులిద్దరికి కలిసొచ్చింది. ప్రియురాలని కలుద్దామని అనుకున్న ప్రతిసారి శరవణన్ ఖాళీ ఇంటికి రావటం, అతనికి ఫుల్ గా తాగించేసి మత్తులోకి జారుకోగానే అతని భార్యతో గడపటం ఇదే శరవణన్ చేసే పని. అయితే ఈ విషయం మత్తులో లేనప్పుడు ఖాళీ తెలుసుకున్నాడు. తన స్నేహితుడే తనకు శత్రువైపోయాడని శరవణన్ పై రగిలిపోయాడు. తన ఇంటికి వచ్చి తన భార్యతోనే గడుపుతున్న శరవణన్ని క్షమించలేకపోయాడు. అందుకే శరవణన్ దగ్గరికి వెళ్లి, ఇక్కడతో మన స్నేహానికి ఫుల్ స్టాప్ పెడుతున్నా. నిన్ను నమ్మి నా ఇంటికి రానిచ్చినందుకు నా ఇళ్లతోనే కనెక్షన్ పెట్టుకుని నువ్వు మిత్రద్రోహివి అయ్యావు. అందుకే ఇంకెప్పుడు నా ఇంటికి రాకు, నా భార్యను కలవకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ వార్నింగ్ తో శరవణన్ మళ్ళీ తన భార్య ముఖం చూడడులే అనుకున్నాడు. అందుకే పని మీద హోసూర్కి వెళ్లాడు. ఈ ఖాళీ గతంలో కూడా పనుల కోసం హోసూర్ వెళ్లేవాడు. కానీ భార్య ఎఫైర్ తెలిసాక వెళ్లటం మానేశాడు. కారణం తను ఇంట్లో లేని టైంలో ఇద్దరికి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నాడు. కానీ శరవణన్ని గట్టిగా మందలించాక ఇక అతను తన ఇంటికి తన భార్య జీవితంలోకి రాడులే అని మళ్లీ పనుల కోసం హోసూర్ వెళ్లాడు. పైగా ఆర్థిక అవసరాల దృష్ట్యా ఖాళీ హోసూర్కి వెళ్లాల్సి వచ్చింది. మరి పనులు మానేసి కూర్చుంటే కడుపు నిండదు కదా, అందుకే ఖాళీ హోసూరు వెళ్లిపోయాడు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ ఖాళీ టైంలో భార్య పిల్లల దగ్గరికి వచ్చి వెళ్లేవాడు. అయితే అదే ఖాళీ చేసిన తప్పైంది. ఇక తప్పే జరగదులే అని భ్రమపడితే తప్పుల మీద తప్పులు జరిగిపోయాయి. భర్త అలా హోసూరుకి వెళ్లగానే ఖాళీ భార్య తన ప్రియుడు శరవణన్ని మళ్లీ ఇంటికి పిలిపించుకొని గడపడం మొదలుపెట్టింది. అయితే ఆ క్రమంలో వీరిద్దరి విషయం చుట్టుపక్కల వారి కంట పడింది. ఎవరైనా 1-2 సార్లు ఇంటికి వచ్చిపోతే పెద్దగా పట్టించుకోరు. కానీ శరవణన్ అదే పనిగా, అది కూడా రాత్రి టైంలో ఖాళీ ఇంటికి వస్తూ ఉండటంతో చుట్టుపక్కల వారంతా చెవులు కొరుక్కోవటం ప్రారంభించారు. పైగా శరవణన్ ఖాళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీ ఇంట్లో ఉండటం లేదు. మరి అదీ కాక వెళ్లిన వాడు గంట తర్వాతకు కూడా బయటకు రావటం లేదు. దీంతో చుట్టుపక్కల వారంతా ఈ ఇద్దరిని అనుమానిస్తూ వీరి చర్యలను గమనించడం స్టార్ట్ చేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ గురించి పూర్తిగా అర్థమైంది. దీంతో ఈ విషయం హోసూర్లో ఉన్న ఖాళీకి చెప్పి అతన్ని అలర్ట్ చేయాలి అనుకున్నారు. అందుకే శరవణన్ ఖాళీ ఇంటికి రాత్రి టైంలో వచ్చాక వారంతా ఆ విషయాన్ని హోసూర్లో ఉన్న ఖాళీకి చెప్పారు. 2024 మే 2వ వారంలో ఓ రోజు శరవణన్ నీ భార్య కోసం నీ ఇంటికి వచ్చాడని వారంతా చెప్పటంతో ఇక ఆ విషయం తెలియగానే ఖాళీ రుద్రకారుడు అయిపోయాడు. శరవణన్ కి అన్నిసార్లు చెప్పినా ఇంకా బుద్ధి మార్చుకోకుండా మళ్లీ తన భార్య కోసం తన ఇంటికి వచ్చి కలుస్తున్నాడని తెలిసి ఉన్నపళంగా ఇంటికి బయలుదేరాడు. అయితే ఎప్పుడు తన ఇంటికి బయలుదేరినా ఖాళీ తన భార్యకు చెప్పేవాడు. కానీ ఆ రోజు మాత్రం కావాలనే భార్యకు చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తేనే తన భార్య ప్రియుడితో తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది అని భావించాడు. అందుకే వెంటనే బస్ ఎక్కేశాడు. అయితే ఇవేవీ తెలియని ఖాళీ భార్య ప్రియుడు ఇంటికి రాగానే అతనితో గడుపుతుంది. అలా అర్ధరాత్రి దాటింది. భార్య గాఢ శృంగారంలో ఉండగా డోర్ మోగింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆమె. ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారని కంగారు పడింది. ఇక ఆమె కంగారు చూసి ప్రియుడు శరవణన్కి కూడా కంగారు పుట్టుకొచ్చింది. ఒకవేళ తన భర్త ఏమైనా ఇంటికి వచ్చాడేమో అని భావించింది భార్య. అందుకే ప్రియుడితో, డోర్ కొట్టేది నా భర్తే అయితే మనిద్దరి కథ ఈ రోజుతో సమాప్తం అవుతుంది. గతంలోనే నిన్ను నాతో కలవద్దని బెదిరించాడు, నీతో మాట్లాడొద్దని నన్ను కూడా హెచ్చరించాడు. కానీ మనిద్దరం ఆ విషయాన్ని పక్కన పెట్టి కలుస్తున్నాం. కానీ ఈ రోజు ఇలా దొరికిపోతాం అనుకోలేదంటూ ఇప్పుడేం చెయ్యాలంటూ మరింత కంగారు పడింది. ఇక ఆమె కంగారును చూసిన శరవణన్ కూడా వణికిపోయాడు. ప్రియుడు అలా వణకటం చూసిన ఆమె, నువ్వు అలా వణికితే బయట డోర్ కొడుతున్నవాడు అట్నుంచటే వెళ్లిపోతాడా, ముందు వణకటం ఆపి ఏం చెయ్యాలా, ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆలోచించమంది. ఈలోగా ఇంటి ముందు ఉన్న డోర్ మరింత గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశాడు ఖాళీ.
మరి ఇంట్లో భార్య ఆమె ప్రియుడు ఉన్నాడని తెలిసే వచ్చాడు కదా, అందుకే ఆవేశాన్ని ఆపుకోలేక డోర్ గట్టిగా పదే పదే కొడుతున్నాడు. ఇక ఆ శబ్దం విన్న ఇద్దరికి మరింత కంగారు మొదలైంది. ఇంతలో ప్రియుడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ వెనకాల గుమ్మం నుండి పారిపోదామా అంటే నీ కొంపకసలు వెనకాల గుమ్మమే లేదు. పోనీ పక్క గుమ్మం నుండి పారిపోదామా అంటే అటువైపు మొత్తానికి గోడ కట్టేసుకున్నావు. ఇక నేనేం చేసేది, ఎక్కడికని పారిపోయేది అన్నాడు. ఇక ఆ మాటలన్నీ విన్న ప్రియురాలు, నువ్వు ఎక్కడికి పారిపోనక్కర్లేదు, నేను చెప్పినట్లు చేయంటూ ఇంట్లో ఉన్న బీరువా వెనుక ఉన్న ఖాళీ స్థలం చూపించి ఈ గ్యాప్ లో నువ్వు ఈజీగా ఇరుక్కోవచ్చు. వెంటనే వెళ్లి ఈ బీరువా వెనక దాక్కో. డోర్ తీశాక వచ్చిన వాళ్ళని బట్టి ఏం చేయాలని నేను ఆలోచిస్తానంది. ఇక మరో ఆప్షన్ కూడా లేకపోవడంతో ప్రియుడు సరే అంటూ ఆ బీరువా వెనక దాక్కున్నాడు. ప్రియుణ్ణి దాచాక భార్య ఇంటి ముందుకు వచ్చి డోర్ తీసింది. అలా తీయగానే ఎదురుగా భర్త చాలా సీరియస్ గా కనిపించాడు. ఇక ఎదురుగా కనిపిస్తున్న భార్యను చూడగానే డోర్ పగిలిపోయేలా కొడుతున్నా నీకు తలుపు తీయడానికి ఇంత ఆలస్యం ఎందుకైందంటూ గబగబా లోపలికి వచ్చి అదేదో ఇంట్లోకి దొంగ చొరబడితే వెతుకుతున్న వాడిలా ఇల్లంతా వెతకడం ప్రారంభించాడు. ఇక అదంతా గమనిస్తున్న భార్య, ఏంటి అలా ఇల్లంతా వెతుకుతున్నావు, దేనికోసమో చెప్పు, నేను వెతికిస్తానంది. అయినా కాళీ మాత్రం ఆమె మాటలు అస్సలు పట్టించుకోకుండా ఇల్లంతా వెతుకుతూనే ఉన్నాడు. అలా వెతుకుతూ వెతుకుతూ కొద్దిసేపటికి బీరువా దగ్గరికి వచ్చి కిందకు వంగి చూశాడు. అప్పుడే అతనికి 2 కాళ్ళు కనిపించాయి. దీంతో కాళీకి శరవణన్ అక్కడే ఉన్నాడని అర్థమయ్యి వెంటనే లేచి బీరువా వెనక్కి వెళ్లి ఆ గ్యాప్ లో దాక్కున్న శరవణన్ని బయటకు లాగాడు. ఇక భర్త చేతికి ప్రియుడు దొరికిపోవడంతో భార్యకు ఫీజులు ఎగిరిపోయాయి. ఇక శరవణ్ కి అయితే నోట మాట రాలేదు. కాళీకి దొరికిపోవడంతో తన కథ కంచికి అని ఫిక్స్ అయిపోయాడు. ఇక అతను అనుకున్నదే నిజం చేశాడు కాళీ కూడా. ఆవేశం కోపం ఆపుకోలేక కాళీ చేతికందిన వస్తువులతో శరవణన్ పై దాడి చేయడం ప్రారంభించాడు. దీంతో శరవణన్ ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోవాలని తెగ ట్రై చేశాడు. కానీ కాళీ మాత్రం అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంట్లో ఉన్న ఇనుప సామాన్ల దగ్గర నుండి కర్రల వరకు అన్నిటితో శరవణన్ని కొట్టి ఫైనల్ గా అతని తలపై పక్కనే కనిపిస్తున్న బీర్ బాటిల్ తీసుకొని కొట్టాడు. దీంతో శరవణన్ కింద పడిపోయాడు. తలలో నుండి ధారాపత్తంగా రక్తం కారుతుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం జరిగే క్రమంలో పెద్ద పెద్ద శబ్దాలు అరుపులు వినిపించడంతో అవన్నీ విన్న చుట్టుపక్కల వారంతా కాళీ ఇంటికి వచ్చారు. వారొచ్చేసరికి శరవణన్ రక్తపు మడుగులో కనిపించడంతో అతన్ని తీసుకొని తిరుపత్తూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడికి తీసుకువెళ్లాక చికిత్స పొందుతూ శరవణన్ చనిపోయాడు. అప్పటికే పోలీసులు విషయం చెప్పడంతో వారు ఎంట్రీ ఇచ్చారు. విచారణలో కాళీనే శరవణ్ చావుకి కారణమని తేలడంతో కాళీని పట్టుకున్నారు. విచారణలో కాళీ తనే శరవణన్ని చంపినట్టు అంగీకరించాడు. తన భార్యతో శరవణన్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనే, పైగా తనకు తెలియకుండా తనింటికే వచ్చి తన భార్యతో గడుపుతూ తనింట్లోనే దాక్కున్నాడని, అందుకే శరవణన్ పై దాడి చేసి చంపేశారని చెప్పాడు కాళీ. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు కాళీని అరెస్టు చేశారు. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదులే అనుకుంటుందట. అలాగే ఈ అక్రమ సంబంధాల మోజులో పడిపోయిన వారు కూడా తమనెవరూ చూడట్లేదు, గమనించడం లేదులే అనుకుంటారు. కానీ మనం చేసేది మంచైనా చెడైనా 1000 కళ్ళు మనల్ని గమనిస్తాయని తెలుసుకోలేరు. అలా తెలుసుకోలేకనే ప్రియుడు చావుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైంది ప్రియురాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.